ఇమాజిన్ మనం ఒక షాపింగ్ మాల్లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం. వైల్డ్ లూప్ సినారియోలో సెక్యూరిటీ ఫస్ట్ ఐడి కార్డ్ చెక్ చేస్తారు. ఐడి వ్యాలిడ్ అయితేనే మనం మాల్లోకి ఎంటర్ అవుతాం. ఓకేనా? బట్ డూ వైల్ లూప్ సినారియోలో ఫస్ట్ మాల్లో ఎంటర్ అయిపోతాం, తర్వాత ఐడి కార్డ్ చెక్ చేస్తారు. అంటే అట్లీస్ట్ వన్స్ మనం మాల్లోకి వెళ్తున్నాం ఇక్కడ. సో ప్రోగ్రామింగ్లో ఇలా రిపీట్ అయ్యే ప్రాసెస్ని డూ వైల్ లూప్తో ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో చూద్దాం ఇప్పుడు. ఓకేనా? అసలు సింటాక్స్ చూస్తే ఫస్ట్ డూ బ్లాక్లో ఉన్న కోడ్ రన్ అవుతుంది, తర్వాత వైల్ కండిషన్ చెక్ చేస్తుంది. ఈ ఫ్లో చార్ట్ చూడండి. ఫస్ట్ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యి తర్వాత కండిషన్ చెక్ చేస్తున్నాం. కండిషన్ ట్రూ అయితే లూప్ మళ్ళీ రన్ అవుతుంది. ఫాల్స్ అయితే లూప్ అక్కడితో స్టాప్ అయిపోతుంది. సపోజ్ మనం ఇప్పుడు నంబర్స్ ప్రింట్ చేయాలి 1 నుంచి 5 వరకు. ఐస్ ఈక్వల్ టు 1 అని ఇనిషియలైజ్ చేసాము. సో బ్లాక్లో ఉన్న కోడ్తో మనకి 1 ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ వైల్లో కండిషన్ చెక్ చేస్తున్నాం. ఈ కండిషన్ ఫాల్స్ అయినంత వరకు ఈ బ్లాక్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుందన్నమాట. ఈ ఎగ్జిక్యూషన్ స్టెప్స్ చూస్తే ఫస్ట్ 1 ప్రింట్ అవుతుంది, తర్వాత 2 <= 5 నుంచి 5 <= 5 వరకు అది ట్రూ కదా. సో మనకి 2, 3, 4, 5 ప్రింట్ అవుతాయి అన్నమాట. ఎప్పుడైతే 6 అవుతుందో అక్కడ కండిషన్ ఫాల్స్ అవుతుంది, అప్పుడు లూప్ అక్కడితో స్టాప్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన టిప్ ఏంటంటే వైల్ లూప్లో కండిషన్ ఫస్ట్ చెక్ అవుతుంది, డూ వైల్ లూప్లో కోడ్ ఫస్ట్ రన్ అవుతుంది. అట్లీస్ట్ వన్స్ డూ బ్లాక్లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ.